వివేక్ గారు ఏమన్నారు స్పీకర్, ఎంత సమయం ఇచ్చాను, ఏం చెప్పారు? మేము దాదాపు ఒక 45 నిమిషాల నుంచి ఒక 55 నిమిషాల వరకు ఉన్నాం. వారు 5 నిమిషాల్లో జడ్జిమెంట్ కాపీ చదివారు. మాకు జడ్జిమెంట్ కాపీ కావాలని చెప్పేసి మేము పదే పదే వారిని కోరడం జరిగింది. స్పీకర్ గారు లోపలికి వెళ్ళిన తర్వాత స్పీకర్ కార్యాలయం బాధ్యతలు చేపడుతున్న సెక్రటరీ గారు కానివ్వండి, స్టాండింగ్ కౌన్సిల్ గారితో కూడా వారు సమానం చెప్పకుండా దాటివేయడం జరిగింది. మేము జడ్జిమెంట్ కాపీ ఎప్పుడు ఇస్తారంటే స్పష్టత ఇవ్వలేదు. జడ్జిమెంట్ కాపీ రెడీ అయిందా లేదని కూడా అనుమానం కూడా మాకున్నది. ఇంకా మిగతా 5 సభ్యులు సంబంధించినటువంటి ఒక నిర్ణయం ఎప్పటివరకు తెలియజేస్తారో చెప్పిన కూడా దానిపైన కూడా సమాధానం రాలేదు మాకు. అంటే దీన్ని బట్టి అంతా కూడా మళ్ళీ కోర్టుని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్న స్పష్టంగా అర్థమవుతుంది. ఇవన్నీ కూడా తప్పకుండా కోర్టు దృష్టికి తీసుకెళ్తాం. న్యాయపోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం మేమందరం కూడా. నమ్మే పరిస్థితి ఉందా? జనరల్ వాళ్ళకి ఎవిడెన్స్ లేవంటున్నారు. నమ్మే పరిస్థితి ఉందా గ్రౌండ్లో ప్రజలు? ఈరోజు ఎవిడెన్స్ ఇంత బాహటంగా ఈ 10 మంది శాసనసభ్యులు ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీ గెలిచిపోయినారో వాళ్ళు బాహటంగా కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేస్తున్నారు. ఎంపీగా పోటీ చేసినట్టు కుటుంబ సభ్యులు ఉన్నారు. వాళ్ళకి ఇంత ఓపెన్ కంటే ఇంకేం ఆధారాలు కావాలి? అన్ని ఆధారాలతో పాటు ఇచ్చినాం కాబట్టి సరే. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రభావితం చేసినారు ఈ తీర్పుని. ఇలాంటి ఇంటెన్లీ అనుమానం లేదు దీంట్లో. ప్రభావితం చేసినారు కాబట్టే కదా మేము ఈరోజు అడుగుతా ఉన్నాం. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా ఈ నిర్ణయాన్ని కోర్టు సమీక్షిస్తాయి కాబట్టి తప్పో రాంగో కోర్టు తెలిసిపోతుంది. కోర్టు నుంచి అయితే తప్పించుకోలేరు కదా, కోర్టు తప్పుదో పట్టించలేరు కదా. కాబట్టి ఈ యొక్క ఇంకా కాలయాపన చేసే ప్రయత్నం చేస్తున్నారు. కోర్టుల దృష్టికి వెళ్లకుండా టైంపాస్ చేసి ఆర్డర్ కాపీలు ఇవ్వకుండా టైంపాస్ చేసే ప్రయత్నం కనపడుతోంది. మేము ఏదో నిర్ణయం తీసుకున్నాం, తర్వాత ఇంకా 5 తీసుకుంటామని చెప్పేసి ఒక పొడిగించే ప్రయత్నం చేస్తున్నారని స్పష్టంగా అర్థమవుతుంది. దీన్ని మేము న్యాయపరంగా మేము ఖచ్చితంగా అన్ని విధాలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. పశ్చిమ బెంగాల్లో ముకుల్ రాయ్ అంశం తెరపైకి వచ్చింది. తర్వాత రీసెంట్గా సుప్రీంకోర్టు 4 వారాల గడువు ఇచ్చింది. సో గడువు ముగుస్తుందని హడావిడి చేశారా? అసలు ఏం జరిగింది? ఎవరు ప్రభావితం అంటారు? సీఎం ప్రభావితం స్పీకర్ చేసేటువంటి అవకాశం, స్పీకర్ వినాల్సిన పరిస్థితి ఉంటుంది. 100% ఉంటుంది కదా. ఇప్పుడు సరే మనకు ఉన్నటువంటి సిస్టంలో సరే మితింది పార్టీ మనం రాజకీయంగా మాట్లాడుతూ ఎవరు ఉన్నా కూడా ముఖ్యమంత్రి గారు ఒక ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. ఇంకా వారు ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చినారు. ముఖ్యమంత్రి గారు ఏమన్నాడంటే నువ్వు ఎవరి పార్టీ మారితే ఎన్నికలు ఎందుకు వస్తాయి అని చెప్పేసి వారే అన్నారు కదా. కాబట్టి ఇవన్నీ కూడా ప్రభావితం చేసినట్టు స్పష్టంగా కనపడుతూ ఉంది. ఇవన్నీ కూడా కోర్టు కూడా సీరియస్ కమెంట్ చేసింది ముఖ్యమంత్రి గారిని. ఈ రకంగా కమెంట్ చేయడం ఒక బాధ్యత గల పదవులు ఉండని చెప్పేసి వారిని ముట్టకేయడం జరిగింది. కేవలం రేపు లాస్ట్ డేట్ ఉంది కాబట్టి రేపు మళ్ళీ కంటెంప్ట్లో మీరు ఎక్కడ జరుపుకుంటారు, మీరు నూతన సంవత్సర వేడుకలు ఎక్కడ జరుపుకుంటారు నిర్ణయించుకోమని చెప్పినట్టే చాలా సీరియస్ కమెంట్ అది మనందరూ కూడా అవమానకరం, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా అవమానకరం. కాబట్టి అలాంటి పరిస్థితి తీసుకురాకుండా ముఖ్యమంత్రి గారు జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. నిజంగా దమ్ము ధైర్యం ఉంది కదా, రాజీనామా ఏపీ 10 మంది ఉప ఎన్నికలకు రా, తప్పేముంది అట్లా? కొంతమంది అఫిడవిట్లు ఇస్తున్నారు, పార్టీ మారిన ఎమ్మెల్యేలు మేము పార్టీలో ఉన్నాం, బీఆర్ఎస్లోనే ఉన్నామంటారు. అదే ఇప్పుడు వాళ్ళ మానసిక పరిస్థితి ఏ రకంగా అర్థం చేసుకోవచ్చు. వారికి నా గరకాయ నా ఘాట్కాయ అయిపోయినారు. వారిని రేవంత్ రెడ్డి గారు మోసం చేసినారు. పచ్చి బట్టబెట్టి గొంతు కోసిన చేసినామా 10 మంది ఎమ్మెల్యే అట్లా చేసినారు. కాబట్టి వాళ్ళకి ఏం కానీ చూసుకుంటా అని చెప్పేసి మళ్ళీ వాళ్ళని అంటే వారు ఉంటేంత పోతేంత అయినా ముఖ్యమంత్రి మారేది లేదు కదా. కాబట్టి వారిని ఊరికైనా తన రాజకీయాల పావులుగా వాడుకొని ఇబ్బందిలో పెట్టినాడు. ఇది విప్ బీఆర్ఎస్ ఎల్పీకి సంబంధించి ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ చెప్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి మోసం చేశారు వారందరినీ కూడా, వాళ్ళు ఈరోజు తడిబట్టతో గొంతు కోసనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. దీంతోపాటు వీళ్ళందరికీ సంబంధించి నా ఘర్కా నా ఘాట్కా అయ్యేటువంటి పరిస్థితి ఎమ్మెల్యేలది, ఏం చేసేటువంటి పరిస్థితి ఉంది ఈరోజు అనేటువంటి సిచ్యువేషన్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా స్పీకర్ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభావితం చేశారు. ఎందుకంటే గతంలోనే ముఖ్యమంత్రి స్టేట్మెంట్ చేశారు, వీళ్ళ పార్టీ మారిన తర్వాత ఎన్నికలు వచ్చే అనేటువంటి స్టేట్మెంట్ చేశారనేటువంటి అంశాన్ని తెరపైకి తెస్తూ ఉన్నారు. తదుపరి హైకోర్టుకు వెళ్తూ ఉన్నారు. సుప్రీం కోర్టు కానీ హైకోర్టు కానీ న్యాయస్థానం కానీ స్పీకర్ ఇచ్చినటువంటి నిర్ణయాలను కూడా దీన్ని రివ్యూ చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ట్రిబ్యునల్కి సంబంధించినటువంటి అంశం కావచ్చు, దాన్ని రివ్యూ చేసే అవకాశం న్యాయస్థానంలోకి ఉంది అని స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.